హాయ్! వెల్కమ్ టు విన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఇది నవంబర్ 15th సండే వ్లాగు. మార్నింగే వర్షం పడుతూ ఉంది. చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఇక చలి కూడా బాగా వేస్తూ ఉంది. తేజు వాళ్ళ డాడీ ఇద్దరు వర్షంలో చూడండి ఆవుకి అట్టపళ్ళను పెట్టేసి వస్తున్నారు. తేజు ఇక మా హస్బెండ్ దేవుడి పూజ కోసము పువ్వులు కోస్తూ ఉన్నారు గొడుగు వేసుకొని. పూలు చెప్పి ఇక మా హస్బెండ్ సాంబ్రాణి వేశారు. ఆ పొగకి కళ్ళు మండుతూ ఉన్నాయి. నీకు దండం పెట్టి తేజమ్మకి. ఇక సండే రోజు మార్నింగ్ పూజ అయిపోతూ ఉంది. మా తేజు పైన కృష్ణుడు లాగా పిలక వేసుకొని ఉన్నాడు. పెట్టా ఇక అన్నం రెడీ చేయడానికి బియ్యం నానబెట్టడానికి బియ్యం వేసుకుంటూ ఉన్నాను గిన్నెలో. ఇక ఇది రైస్ బాగా కడిగి నానబెట్టేసిన తర్వాత మిగతా పనంతా చేసుకోవాలి. యాక్చువల్గా మా మైడే బియ్యము నానబెట్టేస్తారు. ఇవాళ తను ఇంకా రాలేదు, అందువల్ల నేనే నానబెడుతున్నాను. ఇంకా మా తేజు చూడండి బియ్యం కావాలి అని అడుగుతున్నాడు వచ్చి, బియ్యం అని. ఇక వర్షము చాలా ఫాస్ట్గా పడుతుంది. ఇలా వర్షం పడితే తేజుకి బయట వచ్చి ఆడుకోవాలంటే చాలా ఇష్టము. మేము యాక్చువల్గా ఎప్పుడు లోపల పెట్టేస్తాము. ఎందుకో ఇవాళ గేట్ తీసే కొందికి వచ్చి ఇలా వర్షంలో నిలబడి ఆ నీళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక ఆఫ్టర్నూన్కి ఎగ్ ఫ్రై చేసుకుందాము అనుకుంటున్నాము. అందుకోసము ఎగ్స్ బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. మనకు ఎగ్ షెల్లు నీట్గా వచ్చేయాలి అతుక్కోకుండా. అంటే మనం అందులో కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసి ఉడికిస్తే ఎగ్ షెల్లు నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ టీ రెడీ చేస్తూ ఉన్నారు. ఉప్పు ఆయిల్ వేయాలి. పక్క ఎగ్స్ బాగా చేయడానికి రెడీ అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్ ఎగ్ ఫ్రైతో పాటు పప్పు చేసుకుందాము అనుకుంటున్నాము. అందుకోసము పప్పు నానబెట్టేసుకుంటూ ఉన్నాము. మనకి పప్పులోకి ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే ఆమ్లెట్, పొరుటు ఏదైనా కూడా పప్పులోకి మంచి కాంబినేషన్ కదా. అందుకోసము ఇవాళ పప్పు చేసుకుంటూ ఉన్నాము. బుద్ధిగా కూర్చొని వర్షం పడుతుంది కదా, వాతావరణం అంతా బాగా చల్లగా ఉంది. అందువల్ల సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నాడు. వదిలితే బయట వెళ్ళి వర్షంలో ఆడతాడు. కారం తక్కువ అయితే ఎక్కువైనా కారం ఎక్కువైతే తీసి పక్కన పెట్టుకోవచ్చు. కుక్కర్ మూత సరిగ్గా పట్టకపోతే మనకి చుట్టూ ఆయిల్ వేసుకొని మూత వేసుకుంటే టైట్గా పడుతుంది. ఇంకా పప్పు బాగా వెనుపుకొని పోపు పెట్టేసుకుంటే పప్పు రెడీ అవుతుంది. పప్పు పలుచగా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పక్కకు రస్తుంటూ ఉంది. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంగువ కూడా వేసి పప్పు మిక్స్ చేసేసుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎగ్ ఫ్రై స్టార్ట్ చేసేసాము. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో వేసి పుట్టు కొద్దిగా ఘాట్లు పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఇలా వేస్తే పచ్చి వాసన పోతుంది అనమాట, నీసు వాసన కాదు. తెలుసా నీకు? అన్నీ నేనే నేర్పి
నా దగ్గర నేర్చుకొని నాకు నేర్పిస్తున్నారు. అంతేలే, నేర్పించుకునేస్తే అట్లే మాట్లాడతారు. అంతకుముందు నమ్మిలాగా నాకేం తెలియదు అంట. చిన్నోడు సరే టవల్ వాకి ఆడ తుమ్మ గాలిపోతాయి ఆడ లావు లావు అని రాస్తాను. సరే ఇక్కడ వేయాలి, లోపల బయట వేస్తే పడిపోతాయి బట్టలు. టవల్ వాకి ఆడ ఆవాలు జీలకర్ర కొద్దిగా చాలు. కరివేపాకు, ఆనియన్స్, లాస్ట్ లో కొత్తిమీర, ఆనియన్స్, ఒక బిగ్ ఆనియన్. ఓకే, ఫ్రై చేయాలి. ఒకరు కళ్ళబెట్టి ఉప్పుతాయి. తీసుకుని ఓకే, ఇంకొద్దిగా ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ట్రా వేసుకున్నాం కదా అందువల్ల. అల్లం ఉల్లి పేస్ట్ వేసినప్పుడు ఫస్ట్ అంత బాగా వేయాలి. ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ చాలా ఎరగట్లు కాస్ట్ ఎక్కువ. నువ్వేగా చెప్పింది ఒక ఎందుకు 2 ఎరగట్లు ఎందుకు అని. అందుకే ఒకటే ఈవినింగ్ తీసుకోరా. అలాగే మేడం. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, టమోటాలు అయితే 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఓకే, మిక్స్ చేయి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయి. మంట తగ్గించు, ఎప్పుడు హై ఫ్లేమ్ పెడతావు. అలాగే మేడం. టీచర్ అలాగే టీచర్. పెప్పర్ పౌడర్ కొద్దిగా, పెప్పర్ లోపలే ఉంది. సోంపు ఏమంటుంది? పెప్పర్ పౌడర్. ఓకే, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. మా హస్బెండ్ నేను కలిసి ఇలాగని వంట చేస్తామంటే ఇలా ఫన్నీగా నవ్వుకుంటూ అరుచుకుంటూ చేసుకుంటూ ఉంటాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మసాలా ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ మసాలా ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా చివరిగా వేసుకోవాలి, లేకపోతే 2 pinches వేసుకున్నా సరిపోతుంది. ఓకే, పప్పు చారులో ఈ ఎగ్ ఫ్రై వేసుకొని తింటే ఆహా చాలా టేస్టీగా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి.
ఎస్ మమ్మీ. పడతానా? అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది. అదే చెప్పల్ స్టాండ్. ఏం నాని అది? చెప్పుల స్టాండ్. ఓపెన్ చేస్తాడు. నాని తాకద్దు దూరంగా పో. నాని దూరంగా రా నాన్న. తేజ్ నాని జరుగు. నానా తాకద్దు. తేజమ్మా ఈ ప్రోడక్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసాము. క్వాలిటీ చాలా బాగుంది. చెప్పు. మేడ్ ఇన్ ఇండియా. ఈవినింగ్ పపాయ కట్ చేస్తున్నారు మా హస్బెండ్ తినడానికి. ఎన్ని కలర్ ఇస్తారు? గింజలు తీయాల్సింది. ఇది హైబ్రిడ్ కదా, గింజలు. తేజమ్మా ఇదిగో ఆమె తిను. ఇంకా ఇక్కడ బియ్యం తింటారు. వాడు తినలేదు. ఆలుగడ్డ ఎత్తుకొని ఆయన కూడా కట్ చేస్తున్నాడు. ఏం తేజ్ అది? నువ్వు కూడా కట్ చేస్తావా? తేజమ్మా వాడికి ఏది చూసి తేజ్ గొడుగు పైకి పెట్టుకో. అని డుడా అదిగో బావు. అమ్మ వెళ్ళిపోద్దిరా. వచ్చి బాయ్ తేజు. పొలాల్లో అంతా వాటర్ ఫుల్ గా వచ్చేసాయి. చూసారు కదా, పైరు కూడా బాగా నిలబడిపోయింది. మీకు చూసే ఉంటారు ఈ ప్లాంట్ బిళ్ళగన్నేరు. ఇది క్యాన్సర్కి, మధుమేహానికి, అలాగే ఋతు సంబంధ సమస్యలు, అలాగే పుళ్ళు గాయాలకి చాలా మంచి మెడిసిన్. ఇక చూసారు కదా మా ఇంటి చుట్టూ వాటర్ అనేది ఎలా నిలబడిపోయిందో. మీరు ఈ బిళ్ళగన్నేరును రోజు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే షుగర్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. ఇక చుట్టూ పొలాలు కదా, ఎలా ఉందో చూడండి. చాలా గ్రీనరీ, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇంటి చుట్టూ ఈ పొలాల్లోని వాటరే వచ్చేసింది. ఏం తేజు? ఏంద్రా? అయ్యే భలే తీసేద్దమ్మా. నేను నాన్న తీసేయి బాగా గట్టిగా అన్నానా? నేను ఇగో చూడు పట్టుకొని ఎట్టా అన్నాను. చిన్నమ్మా అమ్మా తాత కుట్టేస్తాడు. పద ఇది ఒక టైప్ ఆఫ్ మందారము. చూసారా, చాలా రేకులు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్. అసలు అంటే 3 పువ్వులు కలిసి ఒక నైస్ ఫ్లవర్. పింక్ కలర్ లో ఎంత చాలా బాగుందో. చాలా బాగా ఇదే మందార పువ్వు.
రెక్కలు కూడా చాలా ఎక్కువ రెక్కలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లవర్. ఏం చేస్తున్నావు? ఏమది ఎట్లా పెట్టాడు డాడీ? నీకు చూపిస్తా చూడు, నీకు చూపిస్తా. ఓపెన్ చేయండి. జూమ్ చేయదండి. వావ్, సీతాఫలం. పెద్దది పెద్దది. బిల్వ గన్నేరు పువ్వు. అవును, బిల్వ గన్నేరు. శివుడికి చాలా ప్రీతిప్రదమైనది ఇదే. సరే, నువ్వు కాంటే నెట్ లో చూద్దాం పద. ఇది తిన్నా గానీ షుగర్ తగ్గుతుందంట. నేను చదివా ఇది నెట్ లో, అదే అనుకుంటా. బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.